చిక్కగా చింతపండు పులుసు చేసి ఇచ్చాను మీకు. ఇచ్చేవు ఏం కావాలి ఇంకా? ఇది ఇందులో వేసేద్దాము. ఓకే. చింతపండు గుజ్జు నేను కొంచెం లూజ్ గా చేస్తా. సరే, కొంచెం నీళ్లు పోయమంటే పోస్తానండి. అక్కర్లేదు మనం ఇంకా పదార్థాలు వేసుకుంటాం కదా. ఇప్పుడు దీనికి కొలతలు లెక్కలు ఏముండవు, అందాజుగా చేయటమే. ఒక చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు కాసిన నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి పక్కన పెట్టండి. ఒక 10 నిమిషాలు పావు గంట నానితే పిసికాక అది చక్కగా గుజ్జు వస్తుంది. ఆ గుజ్జు మామిడికాయ ముక్కలు, తర్వాత ఈ చింతపండు గుజ్జు మామిడికాయ ముక్కలు మనకు కనపడుతున్నాయి కదా, దానిని బట్టి కొత్త బెల్లం వేసుకోండి. నువ్వే వేయి, ఒక చిటికెడు ఉప్పు, ఇంకొంచెం వేయచ్చు, చింతపండు ఉంది కదా పడుతుంది. ఓకేనా? ఉప్పు తర్వాత వేప పువ్వు. ఈ పువ్వుని మేమేమో ఇదిగో కనపడుతుంది కదా, కొంచెం రెమ్మ ఉండనిచ్చాము ఆకుపచ్చగా. మరి చిన్నపిల్లలు ఉంటే ఈ ఆకుపచ్చ రెమ్మ రానివ్వకండి. ఆకుపచ్చ రెమ్మ కొమ్మ తాలూకు చిన్న దాంతో చేదు ఎక్కువ తెలుస్తుంది. అవును అవును. నేనైతే వేప చిగురే తినేస్తాను జయ. అవును, మీరు బాగా తింటారు కదా. చిగురు కనపడిందంటే ముందు అది కోసి నోట్లో వెళ్ళిపోవాలి అంతే. నేను ఆ స్వీట్ లో కూడా అంత టెంప్ట్ అవ్వను, కానీ వేప చిగురికి టెంప్ట్ అవుతా, ఇష్టం నాకు. ఇగో అది కనపడుతోంది కదా. తర్వాత ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు తరిగి వేసేసి, మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు, మిరియాల పొడి వేసుకోవచ్చు, మన చాయిస్ ప్రకారం వేసుకోండి. ఈ బెల్లము చింతపండు చక్కగా కలిసేలాగా కలిపేస్తే, తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంగా చేయకూడదు, అంటే నీళ్ళుగా ఉండకూడదు. అది అవును, చిక్కగా ఉంటే చేతిలో పెడితే ఈజీగా నోట్తో తీసుకునేలాగా ఉండాలి. ఒక్కొక్కరు కొంచెం పలుచగా కూడా చేసుకుంటారు. అదే స్పూన్ తోటి తింటారు, వాళ్ళ అలవాటు. కానీ ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను. చాలా రమ్మగారు చాలు. నేనేం చేస్తానంటే సన్నగా పొడుగు ముక్కలు తరిగి వేస్తాను, అప్పుడు తీసేయటానికి వీలవుతుంది అన్నమాట. అవునవును. ఓకే. అరటిపండు, అన్ని పదార్థాలు వెళ్ళిపోయినట్టే. మిరియాలు మనం ఇవి వేసాంగా, ఇంక ఇప్పుడు మిరియాలు వేసాం కాబట్టి చాలు. ఒకటో రెండో అరటిపళ్ళు ఇచ్చేసేయి నాకు. ఇది లూజ్గా ఉంటే అరటిపళ్ళతోటి బైండింగ్ బాగా వస్తుంది అన్నమాట. ఇంకొక అరటిపండు ఇవ్వు, అది వేస్తే సరిపోతుంది. అరటిపండుని రుచుల్లో ఒకటిగా భావించద్దు. మనం 6 రుచులు ఏంటి? ఉప్పు పులుపు కదా, అంతే, తీపి కారం చేదు వగరు 6. ఇది కేవలం బైండింగ్ కోసమే వేసుకుంటాం. మొదటి ఉప్పు, రెండోది పులుపు చింతపండు, తర్వాత తీపి కారం, ఓకే, తర్వాత వగరు